ఈరోజు మాకు కోనార్క్ సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా జరుగుతున్న సమాచారం మేరకు మేము వికారాబాద్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విభాగము అసిస్టెంట్ సూపరింటెండెంట్ నేను మరియు మా సిబ్బంది మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు మా ఎస్ఐ స్టాఫ్ అండ్ వికారాబాద్ SHO ఎస్ఐ వీరాంజనేయులు మరియు స్టాఫ్ మేము సంయుక్తంగా ఈ ట్రైన్ చెక్ చేస్తూ మేము తాండూరు స్టేషన్లో దిగడం జరిగింది. మాకు తాండూరు రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక బ్యాగు దొరికింది. ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూడగా దాంట్లో మొత్తము 6 ప్యాకెట్లు అంటే 12 కిలోల ఎండు గంజాయి, మంచి క్వాలిటీ శీలావతి గంజాయి దొరికింది. ఈ గంజాయి మొత్తము ఒరిస్సా బార్డర్ నుంచి వస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. మరి ఈ వ్యక్తులు ఎవరైతే మాకు దొరకలేదు, ఈ మొత్తం 12 కిలోల గంజాయిని స్వాధీనపరచుకొని ఈ స్టేషన్ హౌస్ ఆఫీసరు తాండూరు ఎక్సైజ్ వారికి సదుచర్య నిమిత్తము అప్పగించడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తున్నాము. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? దీని కాస్ట్ మొత్తం 3 లక్షలు వర్త్ ఉంటుంది, 3 lakhs వర్త్ ఉంటుంది. ఇది ఎన్ని గంటలకు పట్టుకోండి సార్? ఇది ఈరోజు మధ్యాహ్నం 1:32 ఆ టైంలో పట్టుకోవడం జరిగింది. ఎంతమంది బృందాలు ఉన్నాయి సార్ పట్టుకోండి? మేము డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వికారాబాద్ ఎక్సైజ్ మరియు SHO వికారాబాద్, ఎంతమంది ఉంటారు సార్? RPF ఒక స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఓకే అందరం కలిసి పట్టుకోవడం జరిగింది. సార్ అదేవిధంగా ఈ మధ్యకాలంలో మద్యం బాటిల్స్ కూడా రాత్రి అంటే ఎస్టర్డే నైటే రాత్రి 11 గంటల సమయంలో మేము ఈ వాస్కోడగామా ట్రైన్ ఏది గోవా నుంచి ఇక్కడ ఒరిస్సా అటు జగదీష్కి వెళ్ళే ట్రైన్లో మేము తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ వికారాబాద్ స్టేషన్లో తనిఖీ నిర్వహించగా అక్కడ మాకు మొత్తము 95 నాన్ డ్యూటీ పెయిడ్ అంటే గోవా లిక్కర్ దొరికింది, 95 బాటిళ్ళు. దాని వర్త్ కూడా 1 lakh అఫీషియల్గా ఉంటుంది, అన్అఫీషియల్గా 2 lakhs వర్త్ ఉంటుంది. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అది వికారాబాద్ SHO గారికి అప్పగించడం జరిగింది. సార్ ఈ వీక్లో మరొకసారి కూడా మద్యం బాటిల్ దొరికినట్లు సమాచారం. పోయిన ఫ్రైడే రోజు కూడా మేము అప్పుడు కూడా అరౌండ్ 93 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ట్రైన్, వీక్లీ ట్రైన్, ఇది ఫ్రైడే రోజు వస్తుంది. ఆ ట్రైన్లో కూడా అదే లాస్ట్ ఫ్రైడే కూడా మేము మొత్తం 1 lakh అది కూడా 1 lakh వర్త్ ఉంటుంది. అది కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు లాస్ట్ వీక్ మేము LTT ట్రైన్లో మొత్తము 28 కిలోల గాంజాని LTT ట్రైన్ నుంచి వికారాబాద్లో మేము 28 కిలోల గాంజాయిని 2 పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. 28 కిలోల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 15 రోజులుగా మాకు విస్తృతమైన తనిఖీలు చేయాలని మా ఈ తెలంగాణ CM గారి ఆదేశాల మేరకు, మా కమిషనర్ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మా డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి గారు, మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వికారాబాద్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ రిసార్ట్స్లో కూడా మేము తనిఖీ చేస్తున్నాం. ఆ రిసార్ట్స్లో కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఫారెన్ లిక్కర్ కానీ, డ్రగ్స్ ఇలాంటివి ఎలాంటివి తావలేకుండా మేము విస్తృతంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మత్తు పదార్థాలు NDPS యాక్ట్ కింద ఏ ఉంటాయో అవన్నీ సప్లై కాకుండా మేము అన్ని బృందాలుగా అంటే స్టేషన్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్లస్ టాస్క్ ఫోర్స్ అన్ని కలిపి సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మందు బాటిల్స్ అనేది న్యూ ఇయర్ వేడుకలకి వస్తున్నట్లు గమనించారా, లేకుంటే ఎప్పటికి వస్తున్నారు? అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు కొద్దిగా ఎక్కువ అంటే వస్తుంది. మామూలు వేరే టైంలో కూడా రావచ్చు. అప్పుడు కూడా మేము ఇదే అని కాదు, ఇంతకుముందు కూడా సీజ్ చేస్తాము. కాకపోతే ఇంత క్వాంటిటీ ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. సార్ ఈ 15 రోజుల లోపల గంజాయి మొత్తం ఎన్ని కిలోలు పట్టుకున్నట్లు, దాని వర్త్ ఎంత ఉంటుంది సార్? ఈ 15 రోజుల లోపల 28 + 12 మొత్తం 40 kgs ఏవో పట్టుకున్నాము. 40 kgs అంటే 10 lakhs వర్త్ ఈజీగా ఉంటుంది. మద్యం సార్
మద్యం కూడా ఇప్పుడు అరౌండ్ 200 లీటర్స్ అంటే మేము 93-95 బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. అది 2 lakhs వర్త్. అంటే అది మనం అఫీషియల్ వాల్యూ తక్కువ ఉంటుంది కదా, అంటే వాటి రేటు డిఫరెంట్గా ఉంటుంది. అఫీషియల్గా 2 lakhs, అన్అఫీషియల్గా 4 lakhs. సార్ ఈ చివరిగా న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఒకటి ఏ విధంగా జరుపుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మన వైన్ షాపులు కానీ 12 గంటల వరకే ఓపెన్ ఉంచాలని ఇన్స్ట్రక్షన్స్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఇవి టూరిజం వాటికి సంబంధించిన వేరే బార్లు వాటికి 1 o'clock వరకు ఇవ్వడం జరిగింది. వైన్స్లు A4 షాప్స్ మాత్రం వైన్స్లు అన్ని 12 గంటల వరకే తెలుసుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ ఈ మధ్యకాలం బెల్ట్ షాప్లపైన మన చర్యలు తీసుకున్నాం. బెల్ట్ షాపులు అంటే మనకి స్పెసిఫిక్గా కంప్లైంట్ వచ్చినాయి అంటే వాటి మాత్రం కేసులు పెట్టడం జరిగింది. అదర్వైజ్ సార్ ముఖ్యంగా తాండూరు ఏరియా లోపల సారా కూడా ఎక్కువ. సారాయి గురించి మేము ఇప్పుడు తాండూరు ఏరియాలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు తండాల్లో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నీలిగడ్డ తండాలు కూడా అవగాహన కార్యక్రమం చేశాము. అట్లనే దాడులు కూడా చేస్తున్నాము. ఈ మెయిన్ రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ సారాయి పెట్టడానికి రా మెటీరియల్ ఏదైతే ఉందో అది బెల్లం అనేది బ్లాక్ జాగరీ ఎక్కడి నుంచి వస్తుందని దాని మీద గట్టి నిఘా పెట్టడం జరుగుతుంది. ఆ నిఘా పెట్టి మధ్యకాలంలో కూడా మేము ఒకేసారి ఒక 6,000 కిలోల వరకు అరౌండ్ 6,000 కిలోల బెల్లంను స్వాధీనపరచుకోవడం జరిగింది. మధ్యలో చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.